నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు చాలా చక్కగా అందుకోగలుగుతారు. ఎదురు చూసిన ఆహ్వానాలు, అలాగే బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితులు లాంటివి, ఏదన్నా దూర ప్రదేశాల నుంచి మీ యొక్క మిత్రులు లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులు, ఆ బంధువర్గం రావడం, వారితో ఈ రోజుని చాలా చక్కగా గడపడం, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం, బహుమానాలు మొదలైనవి పొందడం మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ వృషభ రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శ్రమ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా తండ్రి తరపు బంధువులతో ఈ రోజున చర్చించడం, నూతన విషయాలలో ఏదన్నా మీ యొక్క ప్రొఫెషన్ వృత్తికి సంబంధించిన విషయాలని ఇంకా ఏ రకంగా డెవలప్ చేసుకుంటే బాగుంటుందన్న విషయాల్లో వారితో చర్చించి కొన్ని సహాయ సహకారాలు తీసుకోవడానికి, అంటే ఆలోచన పరంగా కావచ్చు, మామూలుగా అయినా తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అలాగే విద్యా సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు విద్యార్థులకి అనుకూలంగా, శ్రమతో కూడిన అనుకూలతలు, అది వృత్తి కావచ్చు, విద్య కావచ్చు, దేంట్లోనైనా. కాబట్టి అలాంటి వాటికి ఎక్కువ ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం ఈ రోజున భావించవచ్చు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి దూర ప్రదేశాలలో విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు, ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, తండ్రి మొదలైన వారిని కలిసి వారితో పాటు నిర్ణయ సామర్థ్యం పెంచుకుంటూ వారి యొక్క ఆశీస్సులతో విద్యాపరమైన విషయాలలో నూతన మార్గాలు అన్వేషించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థికమైన విషయాలు వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి మానసికంగా కొంత స్థిరత్వం తక్కువగా ఉంటుంది, కొంత డిస్టర్బెన్స్ అనేది, ఆందోళన, ఈ పని నేను చేయగలనా లేదా, ముఖ్యమైన పనులలో ఏదో రకమైన ఆటంకాలు ఏర్పడుతున్నాయి, ఎంతవరకు నేను ముందుకు వెళ్ళగలుగుతాను అని రకరకాలుగా కొంత ఇబ్బంది పడడానికి ఆస్కారం అయితే ఒకటి కనబడుతుంది. కాబట్టి అలాంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు, మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ తెలియని అసంతృప్తి, అలజడి లాంటిది ఏర్పడడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా కన్ను, పన్ను మొదలైన వాటి మీద శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ఘర్షణను అధిగమించే విధంగా యోగా, మెడిటేషన్ లాంటివి చేయాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ సింహరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, ఎదురు చూసిన విషయాలలో చక్కగా అభివృద్ధికరంగా ఉండడం, వృత్తిపరమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, అంతేకాకుండా జీవిత భాగస్వామి కొరకు మీరు ఈ రోజున కొంత ఖర్చులు పెట్టడం, అలాగే భాగస్వామి వ్యవహారాల్లో వృత్తికి సంబంధించిన విషయాల్లో, అంటే ఏదైనా వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఆర్థిక సంబంధంగా మీరు కొంత ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కన్యారాశి వాళ్ళకి యొక్క ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలని మీరు తిప్పికొట్టడం, ప్రతి విషయంలోనూ కూడా విద్యార్థులకు పోటీకి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉండడం, పోటీ పరీక్షల్లో నెగ్గడం, కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆరోగ్యపరమైన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, దాని కొరకు కొంత ఖర్చు పెట్టడం అనేది, అలాగే న్యాయ సంబంధమైన విషయాల్లో పెద్దవాళ్ళని సంప్రదించడం, అలాగే దాంతోపాటుగా మీరు ఎవరన్నా మీ దగ్గర రుణాలు తీసుకోవడానికి, అప్పులు తీసుకోవడానికి అంటే చేసే ప్రయత్నాల్లో వారికి చాలా వరకు సహకరించే విషయం మీద కుటుంబ సభ్యులను సంప్రదించుకొని నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన రోజుగా భావించవచ్చు. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి కొంత ఈ రోజున మానసికంగా కొంత అలజడిగా ఉంటుంది, అంటే హృదయాందోళన అనేది అధికంగా ఉంటుంది. ఏ రకంగా అన్న విషయంలో తీసుకున్నట్లయితే ఉపాసనకు సంబంధించిన విషయాల్లో డిస్ట్రాక్షన్స్ లాంటివి, అంటే ఏదో రకమైన అవరోధాలు ఏర్పడడం, సంతానానికి సంబంధించిన విషయాల మీద కానీ, లేకపోతే ఇష్టపడిన వ్యక్తులతో కానీ కొంత అభిప్రాయ భేదాలు అనుకోవచ్చు, లేకపోతే మీ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలకు పొసకపోవడం వల్ల కొంత చికాకులు లాంటివి ఏర్పడడం అనేది మొదలైనవి. తర్వాత కొన్నిసార్లు మీ ఆలోచనలు మీకే నెగిటివ్గా అనిపించడం, అంటే కొంత ఎక్కువగా ఆలోచించేసే ప్రతి విషయానికి కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, వ్యాపార సంబంధమైన విషయాల్లో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, ఇష్టపడిన వ్యక్తులకి మొదలైన వాటన్నిటి మీద కూడా ప్రతి విషయాన్ని కొంత ఎక్కువ స్థాయిలో మీరు
మీకు మీరే వ్యతిరేకంగా ఆలోచించడం బట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. అలాంటి ఆలోచనలను అధిగమిస్తూ మీరు ముందుకు వచ్చేయాలి. ఆ విషయంలో కొంత మీరు మెడిటేషన్ లాంటిది పాటించడం బట్టి అలాంటి దాంట్లోంచి బయటికి వస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణమే కాకుండా ముఖ్యంగా గృహ వాతావరణం కొంత సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది. అంటే ఏదన్నా స్థిరాస్తుల మీద ఆలోచనలు చేస్తున్నా, అలాగే స్థిరాస్తుల్ని పెంచుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా ఒక వాహనానికి సంబంధించి నూతన వాహనాన్ని మారుద్దాం అనుకుంటూ అనేక రోజులుగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నా ఆ పని అక్కడితోనే ఆగిపోతుంది. కాబట్టి ఎలాగైనా సరే ఒక వాహన మార్పు కొరకు కానీ, అలాగే గృహ నిర్మాణ విషయంలో కానీ, ఆల్రెడీ రెడీమేడ్గా ఉంటే ఇంటి విషయంలో కానీ, వ్యవసాయ సంబంధమైన అంశాలు ఇలాంటి వాటి మీద ఈ రోజున ఎక్కువ ఫోకస్ చేయడం, అలాగే గృహ వాతావరణంతో పాటుగా మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. అంటే ఒకేసారి ఇన్ని రకాల ఆలోచనలు రావడం, అటు గృహం గురించి, ఇటు వాహనం గురించి, ఇటు కుటుంబం గురించి ఇన్ని రకాలైన ఆలోచనల వల్ల కొన్నిసార్లు ఏమైపోతుందంటే దేని మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేక మానసికంగా డిస్టర్బెన్సే ఉంటుంది. అవసరం ఏం లేదు, ఏ పనైనా సాధించగలిగిన నేర్పు మీకు ఉంది కాబట్టి, మీ మీద మీకు విశ్వాసం ఉంది కనుక వీలైనంతవరకు అదే పనిగా పాత ఆలోచనలు చేయకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు ఏర్పడతాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయంలో తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఎక్కువ దగ్గర ప్రయాణాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అలాగే కమ్యూనికేషన్ విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే మీరు మాట్లాడే మాటల వల్ల ఆకస్మికంగా కొంత చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇతరులకు అది వేరే విధంగా ధ్వనించడం వల్ల మీ మనసులో ఆ భావన లేకపోయినా దానివల్ల అవతల వాళ్ళు అలా అనుకోవడం బట్టి అనవసరమైన ఘర్షణలకు అవకాశం ఉంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. పరాక్రమం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఇతరుల సహకారం ఉన్నా లేకపోయినా మీ పనులు మీరు సాధించుకోవడానికి ఈ రోజున చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంటూ పనులు అయ్యేదాకా నిద్రపోని తత్వంతో ఈరోజు ముందుకెడతారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మకర రాశి వాళ్ళకి కుటుంబంలో వాతావరణంలో ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, ఆదాయపరమైన విషయాల్లో కానీ కొంత వాళ్ళకి స్ట్రక్ అయిపోయినట్టు ఉంటుంది. అంటే రావాల్సిన సొమ్ము సమయానికి అందలేదు అన్న భావనతో కానీ, లేకపోతే వచ్చిన సొమ్ముని ఆ సమయానికి అందడంలో కొంత లేట్ అవ్వడం వల్ల, మీరు ఏర్పరచుకున్న ప్రణాళికలో కొంత అప్ అండ్ డౌన్స్ రావడం వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. ఆ విషయంలో కుటుంబ సభ్యులతో మీరు కొంత మాట్లాడడం, చర్చించడం, దాంతో కొంత మానసిక ప్రశాంతత అనేది లోపించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీరు ముందే ప్లాన్ చేసుకొని ప్రణాళికాపరంగా కొంత అమౌంట్ పక్కన పెట్టుకోవడం వల్ల ఆ సమస్యను కూడా మీరే అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోగలుగుతారు. అలాగే మాటలు చక్కగా మాట్లాడైనా సరే అనుకున్న పనిని నెరవేర్చుకోవడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఈ రోజున చక్కగా గడుపుతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కుంభరాశి వాళ్ళు స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. గట్టిగా చేద్దాం అనుకుంటున్న పని మీద ఫోకస్ చేస్తారు. ఇవాళ వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూలు లాంటి వాటికి అటెండ్ అవ్వడానికి చేసే పనులు, ఆకస్మికంగా వాళ్ళకి అవకాశాలు రావడం, అలాగే వాళ్ళ కృషికి తగిన ప్రతిఫలం లభించడం, అలాగే గుర్తింపు, గౌరవం లభించడం, ఎదురు చూస్తున్న వర్తమానాలు లాంటివి అందుకోవడం, శ్రమకి తగిన ఫలితాన్ని వీళ్ళు పొందుతూ కొంతవరకు ప్రశాంతత అనేది పొందడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది రోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఏదైనా కొనుగోలు చేద్దాం అనుకుంటే ఈ రోజున ఏదైనా అమ్మకాలు, కొనుగోలు అనే విషయంలో కానీ, లేకపోతే ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలి, ఇలా రకరకాల ఆలోచనలు వచ్చిన విషయాల్లో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే కొత్త వ్యక్తుల్ని నమ్మి ఏదైనా పెట్టుబడులు పెడదాం అనుకున్న ప్రదేశాల్లో మోసాలకు గురి కాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చులకి, అలాగే ఆకస్మికమైన పెట్టుబడులకి వీలైనంత దూరంగా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే ఖర్చులు ఒకటి, శ్రమ అనేది ఒకటి, తర్వాత విశ్రాంతి లోపం మొదలైనవి కనబడుతున్నాయి కాబట్టి వీలైనంతవరకు మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వాటి మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే శ్రమకి తగిన ఇది మీకు లభిస్తుంది కనుక ఆ విషయంలో, ఆ కోణంలో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి.